ఈరోజు అంటే జూన్ 1, 2001 సంవత్సరం, స్థలం హైదరాబాద్. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించి ధ్యాన ప్రచారమే జీవితంగా, జీవితమే ధ్యాన ప్రచారంగా యావత్ భారతదేశం అంతటా పర్యటిస్తున్నారు. లక్షలాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంలో ధ్యానానుభవాలు అన్న విషయం గురించి విశేషంగా విశ్లేషించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఓకే శివప్రసాద్ గారు, ఈరోజు మనం ధ్యానానుభవాలు అన్న విషయాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ధ్యానము చేస్తే ధ్యానానుభవాలు వస్తాయి. హైదరాబాద్కు వస్తే హైదరాబాద్లోని విశేషాలు చూడొచ్చు, అందరితో మాట్లాడవచ్చు. హైదరాబాద్కే రాకపోతే చార్మినార్ ఎలా చూస్తాం, ట్యాంక్ బండ్ ఎలా చూస్తాం, యూనివర్సిటీ ఎలా చూస్తాం, గోల్కొండ ఎలా చూస్తాం, ఇక్కడున్న వాళ్ళతో ఎలా మాట్లాడతాం? కనుక ముంబైకి వెళ్తే ముంబై విశేషాలు, ముంబై అనుభవాలు ఉంటాయి. కలకత్తాకి వెళ్తే కలకత్తా అనుభవాలు వస్తాయి. హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ అనుభవాలు వస్తాయి. ధ్యానం చేస్తే ధ్యానానుభవాలు వస్తాయి. హైదరాబాద్ రాకపోతే హైదరాబాద్ అనుభవాలు రావు. ముంబై వెళ్ళకపోతే ముంబై అనుభవాలు రావు. కోల్కతా వెళ్ళకపోతే కోల్కతా అనుభవాలు రావు. ధ్యానం చేయకపోతే ధ్యాన అనుభవాలు రావు. కనుక ధ్యానం చేస్తేనే ధ్యాన అనుభవాలు వస్తాయి. ధ్యానం చేయడం అంటే ఎలాగా? ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే మన మనసుని ఖాళీగా చేసుకోవడము. యోగ చిత్తవృత్తి నిరోధ. దానికి మార్గం ఏమిటి? శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుని కాళ్ళు రెండు కట్టేసుకుని, చేతులు రెండు కట్టేసుకుని, నోరు కట్టేసుకుని, కళ్ళు రెండు కట్టేసుకుని, మస్తిష్కాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచితే చక్కగా ఆలోచన రహిత స్థితిలో వెళ్ళిపోతాము. అప్పుడు ధ్యాన అనుభవాలు మొదలవుతాయి. కళ్ళు రెండు మూసుకోగానే ధ్యాన అనుభవాలు మొదలు కావు. ఆ యొక్క ఆలోచన పరంపర మొదలవుతుంది. ఎంతో సేపటికి గాని ఆ యొక్క ఆలోచన పరంపర శమించదు. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతుండగా మెల్లిగా ఆ యొక్క ఆలోచన పరంపర యొక్క ఆ యొక్క ప్రెషర్ తగ్గిపోతుంది. ఒక్కొక్క ఆలోచన మాటుమాయమైపోతూ చివరికి ఆలోచన రహిత స్థితి వస్తుంది. ద మైండ్ బికమ్స్ ఎంప్టీ. అప్పుడు ధ్యాన అనుభవాలు మొదలవుతాయి. ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్తామో అంటే ఆలోచన రహిత స్థితే ధ్యాన స్థితి. అప్పుడు ధ్యాన అనుభవాలు మొదలుపెడతాయి. అంతవరకు మనము ప్రాణాయామ స్థితి అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్న స్థితి. ఏదేని సుఖమైన ఆసనంలో కూర్చుని ఈ సుఖమయమైన ప్రాణాయామం ఆచరిస్తుంటే, అంటే ఆనాపానసతి ఆచరిస్తుంటే, అంటే ఆనాపాన స్థితిలో ఉంటే మనకి రకరకాల అనుభవాలు మొదలవుతాయి. అంతర్దృశ్యాలు కనపడతాయి. అంతర్నాదాలు, ధ్వనులు, శబ్దాలు వినపడతాయి. అంతర్యానములు చేస్తాం. ఇవన్నీ వెరసి అనుభవాలు అంటాం. ఈ యొక్క ఆనాపానసతి మీద దృష్టి కేంద్రీకరించగా మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ శమించిపోతాయి. ఆలోచనలన్నీ జీరోకి వచ్చేసినప్పుడు, శూన్యమైపోయినప్పుడు ఇక అక్కడ మొదలవుతాయి ధ్యాన అనుభవాలు. ఈరోజు మనం ధ్యాన అనుభవాలను పూర్తిగా తెలుసుకుందాం. ప్రాథమికంగా అంటే మొట్టమొదట ధ్యానంలో కూర్చునే వాళ్ళకి వెంటనే గాని, కొన్ని గంటల్లో గాని, కొన్ని రోజుల్లో కానీ 7 రకాల అనుభవాలు అందరికీ వచ్చి తీరుతాయి. ఈ 7 రకాల అనుభవాల గురించి, ప్రాథమిక అనుభవాల గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మరి తదుపరి అనుభవాల గురించి తెలుసుకుందాం. ప్రాథమికంగా 7 రకాల అనుభవాలు వస్తాయి. మొట్టమొదటిది శరీరము తేలికగా అయిపోవడం, దూది పింజలా అయిపోవడం.
ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ప్రతిరోజు కూర్చోవాలి. అంటే 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లలు 20 నిమిషాలు, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు అలా కూర్చోగా ఏమవుతుందంటే మొట్టమొదటిగా శరీరము తేలికగా అయిపోతుంది. అసలు శరీరం ఉందో లేదో కూడా మనకి అనిపిస్తుంటుంది. ఇది మొట్టమొదటి ధ్యాన అనుభవం. ద హోల్ బాడీ బికమ్స్ వెరీ వెరీ లైట్. రెండవ అనుభవం ఏంటంటే ఈ తల గాని మిగతా శరీర భాగం గాని ఒక గ్రానైట్ స్టోన్ లాగా, గ్రానైట్ రాయిలాగా బరువుగా అయిపోతుంది, మహాబరువుగా అయిపోతుంది తల గాని మొత్తం శరీరం గాని. ఇది రెండవ అనుభవం. మొట్టమొదటి అనుభవం శరీరం తేలికగా అయిపోవడము, రెండవ అనుభవం శరీరము బరువుగా కావడము. మూడవ అనుభవం ఏంటంటే రకరకాల రంగులు కనబడ్డాము, విచిత్రాలైన రంగులు, అంతకుముందు ఎప్పుడు చూడని బ్యూటిఫుల్ కలర్స్, అద్భుతమైన రంగులు మనకి కనబడతాయి, మన పాల భాగాన మనకి కనబడతాయి. దీనిని ఏమంటామంటే మనము దివ్యచక్షు యొక్క మరి ఆ యొక్క ఉత్తేజితం కావడం అంటాం. ఈ రెండు కళ్ళు మూసుకోగా ఆ శక్తి అంతా కూడాను మన పాల భాగాన ప్రసరించి అక్కడ ఉన్న మూడో కన్నుని ఉత్తేజితం చేస్తుంది. మొట్టమొదటి టీవీ ఆన్ చేసినప్పుడు మనకి కలర్స్ ఎలా కనబడతాయో, రంగులు ఎలా కనబడతాయో అలాంటిది అనమాట ఈ మూడవ రకమైన అనుభవం. రకరకాల రంగులు కనబడతాయి. మరి ఏ రంగులు కనబడుతున్నాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ధ్యానంలో ఏ ఏ అనుభవాలు వస్తుంటాయో ఆయా అనుభవాలతో ఏకత్వం పొందుతూ వాటిని పరీక్షగా జాగ్రత్తగా వీక్షిస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ప్రాపంచిక ఆలోచనలు కట్ చేసేస్తుండాలి. నేను ఒక తల్లిని, తండ్రిని, కూతుర్ని, కొడుకుని, భర్త, భార్య, బాసు, ప్రైమ్ మినిస్టర్, బస్ కండక్టరు ఇవన్నీ తీసేస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉండగా కనీస సమయంలో కూర్చోగా మైండ్ శూన్యమైపోగా ధ్యాన అనుభవాలు మొదలవుతాయి. మొట్టమొదటి అనుభవము శరీరము తేలికగా అయిపోవడము, రెండవ అనుభవము శరీరము బరువుగా కావడము, మూడవ అనుభవము రకరకాల రంగులు కనబడము. ఇకపోతే నాలుగవ అనుభవం ఏమిటంటే మొత్తం శరీరంలో అన్ని చోట్ల అన్ని అంగాల్లో ముఖ్యంగా వెన్నులో విపరీతమైన నొప్పులు వస్తాయి. ఎంత నొప్పులు వస్తాయంటే ఎప్పుడు కళ్ళు తెరుచుకుందామా, ఎప్పుడు ఓకే అంటారా అని ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. ఇంకా బాధలు భరించలేక ఎన్ని బాధలు వచ్చినా ఒంట్లో అంతా కూడాను భరిస్తూ ఆ ధ్యాన స్థితిని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ బాధలను భరించే ఈ యొక్క శక్తిని తితీక్ష అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. సమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానమని షట్ సంపత్తులను ఆయన వివరించాడు. ముముక్షువు కాదలుచుకున్నవాడు షట్ సంపత్తులను కలిగి ఉండాలి. సమము, దమము, తితీక్ష. ఈ మూడవది తితీక్ష. రకరకాల ధ్యానంలో రకరకాల నొప్పులు వస్తుంటాయి. వాటిని మనం జాగ్రత్తగా అనుభవిస్తూ ఉండాలి. వెంటనే కళ్ళు తెరిచేసేయకూడదు, నొప్పులు వస్తున్నాయి కదా అని చెప్పేసి. ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోవాలి. ఎంత నొప్పులు వస్తున్నా సరే, ఎంత కష్టమైనా సరే, కష్టం లేకుండా ఫలము లేదు కదా, కష్టే ఫలే. కనుక ఎన్ని నొప్పులు వస్తున్నాయి కూడాను భరించాలి. ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? అది నాడీ మండల శుద్ధి జరుగుతోంది. ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకుంటామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, మనసు శూన్యమైపోయినప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవాహిస్తూ ఉంటుంది. ఆ యొక్క ప్రవాహంలో మన నాడీ మండలము, అశుద్ధమైన నాడీ మండలము పరిశుద్ధమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎన్నో నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులన్నింటినీ భరించాలి. ఒకానొక పరిశుద్ధాత్మ ధ్యానంలో కూర్చుంటే మరి ఏ నొప్పులు ఉండవు. ఎందుకంటే పరిశుద్ధమైన నాడీ మండలం ఉంది కనుక. ఎంత అపరిశుద్ధంగా ఉంటే అంత ఎక్కువ నొప్పులు వస్తాయి. ఎంత పాపాత్ముడైతే అంత గత జన్మల్లో అంత ఎక్కువగా ఈ జన్మలో ధ్యానం మొదలుపెట్టినప్పుడు నొప్పులు వస్తాయి. ఒకవేళ ఆ నొప్పులతో మనం వాటిని పరిహారం చేసుకోకుండా ఉంటే అవి రకరకాల మరి క్రానిక్ డిసీజెస్కి దారితీస్తాయి. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడ్యతే. కనుక ఆ పాప ప్రక్షాళనకి అంటే నాడీ మండల శుద్ధం జరుగుతుంది. అప్పుడు మనకి ఎన్నో నొప్పులు వస్తాయి. ఆ నొప్పులన్నీ హాయిగా భరించాలి. పాప ప్రక్షాళనం జరిగితే గాని మన యొక్క ఆ యొక్క దివ్య చక్షు యొక్క ఉత్తేజితం కాజాలదు. కనుక నాలుగవ అనుభవం ఏంటంటే రకరకాల నొప్పులు వస్తుంటాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు, ఒళ్ళు, మరి వెన్ను విపరీతంగా నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పులన్నీ మనం ధ్యానంలో కూర్చున్నంతసేపే ఉంటాయి. కళ్ళు తెరవంగానే నొప్పులు ఉండవు. వీటికి
ఏ డాక్టర్ దగ్గరికి పోవద్దు. అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడుకు పోవద్దు. మనము ధ్యానంలో వచ్చే అనుభవాలు, నొప్పులు మళ్ళీ ధ్యానంలోనే మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పోతూ ఉంటాయి. ఇకపోతే 5వ అనుభవం ఏంటంటే, మనం ఈ స్థూల శరీరము కదలకుండానే కూర్చుంటున్నాం మనం. కానీ లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది. అది విపరీతంగా డ్యాన్సులు మొదలు పెడుతుంటుంది. ముందుకి వెనక్కి ఊగిపోతుంటాము. గిర్రను తిరుగుతుంటుంది లోపల ఇంకొక శరీరము. ఆ అనుభవం మనకు వస్తుంది. ఇది 5వ అనుభవము. అంటే లోపల ఉన్న సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుంచి విడిపడడానికి ప్రయత్నిస్తోంది. ఆ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆపాదించుకుంటోంది. తిరిగి 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 మరి బయటకు వచ్చేసి ఎక్కడికో ఎగిరిపోతూ వెళ్ళిపోతూ ఉన్నట్టు మనకి అనుభవం వస్తుంది. ఆ యొక్క అనుభవమే 6వ అనుభవం. ధ్యానంలో 6వ అనుభవం. మొట్టమొదటి అనుభవం శరీరం తేలికగా కావడము. 2వ అనుభవం శరీరం బరువుగా కావడము. 3వ అనుభవము రకరకాల రంగులు కనబడము. 4వ అనుభవం విపరీతమైన నొప్పులన్నీ రావడము. 5వ అనుభవం లోపల గిర్రను తిరుగుతున్నట్టు, మరి కథాకళి, మరి కూచిపూడి, భరతనాట్యం చేస్తున్నట్టు మన సూక్ష్మ శరీరం మనకి అనుభవానికి వస్తుంది. 6వది ఏంటంటే, హమ్ ఇదర్ నహీ హై కहीं और उड़ते हुए पंछी के जैसे हम चले जा रहे हैं. ఎక్కడో ఎగిరిపోతున్న పక్షిలా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఎక్కడికో ఎగిరిపోతున్నాం, ఇక్కడ లేము. ఆ విధమైన అద్భుతమైన అనుభవం మనకు వస్తుంది. ఇకపోతే చిట్టొచ్చేవాడిది ఏంటంటే 7వ అనుభవం. 7వ అనుభవం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క దివ్య చక్షువు 3వ కన్ను తెరుచుకుంటుంది. ఉత్తేజితం కావడం అయిన తర్వాత తెరుచుకుంటుంది. తెరుచుకుని రకరకాల కొండలు, కోనలు, పర్వతాలు, గుట్టలు, లోయలు, జలపాతాలు, సముద్రాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలన్నీ చూస్తాము. అంతకుముందు ఎప్పుడూ చూడని ప్రకృతి చూస్తాము. అక్కడ మనం ఉండవచ్చు, లేదా కేవలం ప్రకృతి చూడవచ్చు. ఆ నీళ్లలో మనం ఉన్నట్టు మనం చూడవచ్చు, నీళ్ల పైనుంచి మనం చూస్తున్నట్టు చూడవచ్చు. రకరకాలుగా మొత్తం మీద ప్రకృతి దృశ్యాలు చూస్తాము. ఏవే దృశ్యాలు చూస్తున్నామో, ఏ కొండ చూస్తున్నామో, ఏ చెట్లు చూస్తున్నామో, ఏ జలపాతం చూస్తున్నామో దాన్ని చక్కగా గమనిస్తూ ఉండాలి. ఇదే 7వ అనుభవం, ద 7th ఎక్స్పీరియన్స్. మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ శరీరం తేలిక కావడం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం శరీరం నుంచి బయటకు వచ్చామన్నమాట. కనుకనే శరీరం యొక్క ఆ బరువు మనకి తెలియదు. 2వ అనుభవము, శరీరం ఎందుకు బరువుగా అయిందంటే, మనం శరీరంలోనే ఉంటూ బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీని లోపలికి లాక్కున్నాము. ఒక స్పాంజ్ అనేది నీళ్లలో పడేస్తే ఆ స్పాంజ్ నీళ్లని పీల్చుకుని బరువుగా తయారవుతుంది. ఒక రాయి నీళ్లలో వేస్తే అది నీళ్లని పీల్చుకోదు, బరువుగా కాదు. కనుక ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే మన మనసు రాయిలా ఉండి ఏ కొత్త శక్తిని పుంజుకోదు. కానీ ధ్యాన స్థితిలో ఉంటూ మనసు శూన్యం చేసుకుంటే మన మనసు స్పాంజ్లా మారి ఆ నీటిని పీల్చుకున్న స్పాంజ్లాగా కాస్మిక్ ఎనర్జీని, విశ్వమయ ప్రాణశక్తిని విపరీతంగా పీల్చుకున్నప్పుడు మన శరీరం బరువుగా మనకి అనుభవానికి వస్తుంది. 3వది దివ్య చక్షు ఉత్తేజితం కావడం. టీవీ స్విచ్ ఆన్ చేసినప్పుడు రకరకాల కలర్స్ చూస్తాం. అలాగే 4వది ఆ యొక్క నొప్పులు, అంటే నాడీ మండల శోధనం. ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ షవర్ బాత్ తీసుకున్నప్పుడు ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి వలన నాడీ మండల శోధనం జరుగుతుంది, శుద్ధము జరుగుతుంది. 5వది మరి ఈ యొక్క విపరీతమైన ప్రాణశక్తి వలన లోపల ఉన్న సూక్ష్మ శరీరము విడిపడడానికి ప్రయత్నిస్తుంది. అది తిరిగి 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 బయటకు వచ్చేస్తుంది. బయటికి రావడాన్ని, బయటకు వచ్చి ఎక్కడికో విహరిస్తుండడాన్ని 6వ అనుభవము అంటాం మనం. 7వ అనుభవము, టీవీ ఆన్ చేసిన తర్వాత మనం ఏదో ఛానల్ పట్టుకున్నట్టు, వి ఛానల్, టీ ఛానల్, ఎక్స్ ఛానల్, జెడ్ ఛానల్, ఇది 3వ కన్ను ఏదో ఒక ఛానల్ పట్టుకుంటుంది. ముఖ్యంగా డిస్కవరీ ఛానల్ పట్టుకుంటుంది. మొట్టమొదటిలో అనేక కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, సముద్రాలు చక్కగా చూస్తాము. అందులో లీనమైపోవాలి, ఆ ఆనందాన్ని స్వీకరించాలి. అక్కడి నుంచి ఎంతో శక్తి వస్తుంది మనకి. కనుక ఎప్పుడైనా మనం ధ్యానం క్లాస్ తీసుకుంటున్నప్పుడు, ధ్యానం అయిపోయిన తర్వాత ఎంతసేపు కూర్చోబెట్టాలి అంతసేపు కూర్చోబెట్టిన తర్వాత అందరికీ ఓకే చెప్పిన తర్వాత, అయ్యా బాబు అందరూ మీ ధ్యాన అనుభవాలు చెప్పండి అని అందరినీ అడిగి కనుక్కోవాలి. ఈ 7 అనుభవాల్లో ఏదో ఒక అనుభవం తప్పకుండా అందరికీ వస్తుంది. ఒకవేళ అనుభవం రాకపోయినా అంటే ఆలోచనలు తగ్గలేదన్నమాట. మెల్లిమెల్లిగా ఇంకొక 2-3 సార్లలో అనుభవాలు రావడం మొదలవుతాయి, ఆలోచనలన్నీ తగ్గి. కనుక ఈ 7 అనుభవాల్లో
కొంతమందికి ఒక అనుభవం రావచ్చు, కొంతమందికి 3 అనుభవాలు కలిపి రావచ్చు, రకరకాల అనుభవాలన్నీ కలిపి రావచ్చు. ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా మనం ధ్యాన అనుభవాలను మనం గమనించాలి. ధ్యానం క్లాస్లో వాటన్నిటినీ అందరితో పంచుకోవాలి. పంచుకున్న జ్ఞానం పెంచబడుతుంది, పంచుకున్న ధనం హెచ్చింపబడుతుంది, పంచుకోని ధనం దోచుకోబడుతుంది, పంచుకోని అనుభవం మరి అది మఠమాయమైపోతుంది. మన దగ్గర ఏదున్నా కానీ దాన్ని అందరితో పంచుకోవాలి. శక్తి కానీ, మన బుద్ధి కానీ, కండబలం కానీ, ఆర్థిక బలం కానీ, సమయం కానీ, పంచుకున్నది పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది. కనుక ధ్యానం చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అందరితో తమ తమ ధ్యాన అనుభవాలు చెప్పాలి. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యాన క్లాసుల్లో, ధ్యాన తరగతుల్లో తప్పనిసరి కార్యక్రమం. ధ్యానం అయిన తర్వాత అందరూ తమ తమ ధ్యాన అనుభవాలను పంచుకొని ఆ తర్వాత మరి విడిపోతారు. ధ్యానం చేసిన తర్వాత ధ్యాన అనుభవాలు పంచుకోవడం అనేది తప్పనిసరి. ఎలా పంచుకుంటాము? ఫస్ట్ మొట్టమొదటిలో ఈ 7 రకాల అనుభవాలు ఉన్నాయి అని అందరికీ చెప్తాం. చెప్పి ఎవరెవరికైతే ఈ 7 రకాల అనుభవాలు వచ్చాయో వారు చేతులు పైకెట్టి చూపించవచ్చు అంటారు. తక్కువ మంది ఉంటే అందరి యొక్క అనుభవాలు వారి వారి ముఖతః వినాలి. ఎక్కువ మంది ఉంటే ఈ 7 రకాల అనుభవాల్లో ఒక్కొక్క అనుభవంకి ఎవరెవరికి ఏమొచ్చాయో చేతులు పైకెత్తండి అని చెప్తే వారు పైకెత్తి చూపిస్తారు. కనుక ఈ విధంగా ధ్యానం చేసినప్పుడల్లా మనకి ధ్యాన అనుభవాలు వస్తాయి. ధ్యానానికి ధ్యాన అనుభవాలకి మధ్య విశ్వమయ ప్రాణశక్తి ఉంది అని మనం తెలుసుకోవాలి. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే ఈ విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మనలో ప్రవేశిస్తుంది. తద్వారానే మనలో ఈ యొక్క ఆత్మానుభవాలు, ఈ యొక్క ధ్యానానుభవాలు మొదలవుతాయి. ఆ శక్తి రావాలంటే దానికి అడ్డుగా ఉన్న మనస్సు తీసేయాలి. ఆ శక్తి దేహశక్తితో కలవడానికి, అనుసంధానం కావడానికి, దేహశక్తి విశ్వమయ ప్రాణశక్తి అనుసంధానం కావింపబడడానికి అడ్డుగా ఉన్నదే ఆ యొక్క మనసు. ఆ అడ్డును తొలగించడమే ధ్యానము. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే, ధ్యాన యోగం అంటే చిత్త వృత్తులను నిరోధించడమే. కనుక నేను ఆడ, నేను మగ, నేను హిందూ, నేను ముస్లిం, నేను అందగాడిని, నేను కురూపిని, నేను రాజుని, నేను పేదను, ఈ యొక్క ఆలోచన పరంపర మనసులో ఉంటుంది. అవన్నీ శూన్యము కాగలగాలి. దానికి మార్గమే ఆనాపానసతి, సుఖమయమైన ప్రాణాయామం. చక్కటి సుఖమయమైన ఆసనం తీసుకుని సుఖమయమైన ప్రాణాయామంలో మనం అభ్యాసం చేస్తూ ఉంటే అందులో ఉండగా ఉండగా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క చిత్తవృత్తి నిరోధం జరిగి ఈ యొక్క రకరకాల ధ్యాన అనుభవాలు మొదలవుతాయి. 7 రకాల ధ్యాన అనుభవాలు ప్రాథమికంగా అందరూ కూడాను వారు వాటిని అనుభవిస్తారు. సాధన, ధ్యాన సాధన అంటే సమయం పెట్టాలి. మనం ఎంత ఎక్కువ సమయం ఇస్తే అంత సాధన, ఎంత తక్కువ సమయం పెడితే అంత తక్కువ సాధన. సమయమే ఇవ్వకపోతే సాధన లేదు కదా. కనుక సమయమే సాధన. ఈ ధ్యాన అనుభవమే జ్ఞానము అనబడుతుంది. అనుభవమే జ్ఞానం, సమయమే సాధన. శ్వాసే గురువు. శ్వాస అన్నదే గురువు. నా శ్వాస నా గురువు, మీ శ్వాస మీ గురువు. మీ గురువుతో మీరు ఉండవాలి, నా గురువుతో నేను ఉండాలి. మంత్రము, నామము, జపము ఇవన్నీ కూడా నిషిద్ధము, అవన్నీ వ్యర్థము. చేయవలసిందల్లా శ్వాస మీద ధ్యాస. శ్వాసే గురువు. శ్వాసతో ఉండడం అంటే గురువుతో ఉండడము. ఎంతసేపు ఉండాలి? ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సమయం ఉండాలి. సమయమే సాధన. 3-4 గంటలు కళ్ళు 2 మూసుకుని కూర్చుంటే ఎక్కువ సాధన. మరి 30 నిమిషాలు కూర్చుంటే సగటు సాధన. 3 నిమిషాలు కూర్చుంటే అది సాధనే కాదు. సంగీతము సాధన చేయాలంటే ఎన్ని గంటలు సాధన చేయాలో, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్ళాలో, అలాగే మరి ధ్యానం కూడా నువ్వు సాధించాలంటే మరి గంటలు గంటలు కూర్చోవలసిందే. ధ్యాన సాధనలో మనకేమవుతుందంటే చిత్తవృత్తి నిరోధం జరిగి అపారమైన విశ్వమైన ప్రాణశక్తి మన లోపలికి ఆవాహనం జరిగి మనకి ధ్యాన అనుభవాలు వస్తాయి. కనుక మొట్టమొదటిది ఆనాపానసతి, రెండవది చిత్తవృత్తి నిరోధము, మూడవది విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనము, నాలుగవది ధ్యాన అనుభవాలు. ఆనాపానసతి ద్వారానే చిత్తవృత్తి నిరోధము, చిత్తవృత్తి నిరోధం ద్వారానే విశ్వమయ ప్రాణశక్తి యొక్క ఆవాహనము, తద్వారానే అనేకానేక ధ్యాన అనుభవాలు. ఇది ధ్యాన శాస్త్రము. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారందరికీ కూడాను ఇవన్నీ కూడాను
ప్రతిరోజు ధ్యానం చేస్తూ అనుభవాలు తెలుసుకుంటూ ఒకరికి చెప్పుకుంటూ ఉంటూనే ఉంటారు. ప్రపంచమంతటా కూడాను ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రపంచమంతా హైదరాబాద్ అంటే, ముంబై అంటే, న్యూయార్క్ అంటే ఎలా తెలుసుకోవాలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ధ్యానం అంటే తెలుసుకోవాలి. అంటే హైదరాబాద్ వెళ్ళాలి, ముంబై వెళ్ళాలి, న్యూయార్క్ వెళ్ళాలి. అదే న్యూయార్క్ని అనుభవించడం అంటే. అలాగే అందరూ ధ్యానంలో కూర్చోవాలి, అప్పుడే ధ్యాన అనుభవాలు వస్తాయి. ధ్యానము ఎంత ఎక్కువగా చేస్తే అంత తొందరగా, అంత ఎక్కువగా ధ్యాన అనుభవాలు వస్తాయి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా. ఈరోజు మనం ఈ ధ్యాన అనుభవాలు అన్న విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము. ధ్యానము అంటే నామం కాదు, ప్రార్థన కాదు, జపము కాదు, స్మరణ కాదు, గురువు యొక్క కాళ్ళు పట్టుకోవడం కాదు, పుస్తకాలు చదవడం కాదు. ధ్యానం అంటే మరి చిత్తవృత్తి నిరోధము. ఇంకా ముందుకెళ్దాము. ధ్యాన అనుభవాల గురించి ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో, సీనియర్ స్టేజ్లో ధ్యాన అనుభవాలు ఎలా ఉంటాయో ముందు ముందు తెలుసుకుందాం.